హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ మై డియర్ డివైన్ సోల్స్. ఇవాళ డైలీ గైడెన్స్లో మీకోసం వచ్చిన కార్డు 2 ఆఫ్ వ్యాండ్స్ అండి. ఈ 2 ఆఫ్ వ్యాండ్స్ కార్డు ఏం చెప్తుందంటే ఏదైనా రెండు విషయాల పట్ల మీరు ఆలోచిస్తున్నట్లయితే మీరు గట్టిగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సూచిస్తుంది. ఇది మెయిన్ ఏం చెప్తుందంటే లైఫ్లో సెకండ్ ఛాన్స్ అని కూడా చెప్పుకోవచ్చండి. అలాగే ఇది విదేశాలకు ఎవరన్నా వెళ్ళాలి, అక్కడ జాబ్ చేయాలి, స్థిరపడాలి అని ఆలోచించే వాళ్ళకి కూడా ఇది చాలా మంచి సమయం అని చెప్తుంది. అలాగే కొత్తగా అడుగులు వేయాలి అంటే బిజినెస్లో కానీ, కెరీర్లో కానీ, ఇంకా జాబ్ పరంగా కానీ, రిలేషన్షిప్లో కానీ కొత్తగా అడుగు వేయాలన్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఛాన్స్ అనేసి చెప్తుంది. అలాగే ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళ రిలేషన్షిప్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి కొత్తగా దారులు వెతుక్కోవాల్సిన అవసరం ఉంది అని చూపిస్తుంది. అలాగే ఏంటంటే ఇది మెయిన్ దీనికి ఫాలోడ్గా వచ్చిన కార్డు ఏంటంటే 2 ఆఫ్ కప్స్ అండి. ఎస్పెషల్లీ రిలేషన్షిప్స్ గురించి వచ్చింది ఈరోజు. అది ఏంటంటే ఇప్పటి వరకు మీరున్న రిలేషన్షిప్ మీకు సరైందా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి అనేసి వచ్చే సూచన. అలాగే ఎవరైతే సింగిల్గా ఉన్నారో వాళ్ళు ఎవరి గురించైనా ఆలోచిస్తుంటే మీ లైఫ్లోకి ఎవరైనా రావాలి అని మీరు ఆలోచనలో ఉంటే కనుక ఇది సరైన సమయం అండి. మీ లైఫ్లోకి మీరు అనుకున్నట్టుగా మీ సోల్మేట్ మీకు దొరికే ఛాన్స్ ఉంది అని చెప్పే సూచనలు చూపిస్తుందండి ఇక్కడ. అలాగే మీతో ఉన్న వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఏదైనా గొడవలు అలాంటివి ఏదైనా ఉన్నా కూడా అవన్నీ సమసిపోయి మళ్ళీ మీరు కొత్తగా కలిసే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ కలిసి ఉండడం వల్ల అయితే లేదు, ఇప్పుడు వరకు కలిసి ఉన్న వాళ్ళు మీకు సరైన వాళ్ళు కాదు అంటే మీరు వాళ్ళని దాటి మీరు కొత్తగా ఇంకొక ఆలోచన కూడా చేయాలి అని సూచిస్తుందండి. సో ఇలాంటి గైడెన్స్ అయితే మీకు ఈరోజు వచ్చిందండి. ఇది ఎవరెవరికి మీ లైఫ్లలో మీ సిచ్యువేషన్లకు బట్టి మీరు ఎవరికి ఇది రీజనేట్ అవుతుందో వాళ్ళు ఈ విధంగా మీరు గైడెన్స్ తీసుకొని మీరు ముందుకెళ్ళాలని సూచిస్తుందండి. చాలామంది వింటుంటామండి, రిలేషన్షిప్లో ఉంటారు కానీ ఆ రిలేషన్షిప్లో మనకు ఏ మాత్రం సంతోషం సుఖం అనేది ఉండదండి. అది ఏంటంటే ఆ కార్మిక రిలేషన్షిప్ అంటారండి. అది నిజమైన సోల్మేట్ అనేది ఉన్నప్పుడు మన లైఫ్లో ఎలా ఉంటుందంటే జీవితం మొత్తం చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుందండి. ఎప్పుడైతే మనం మన రిలేషన్షిప్తో బాధపడుతున్నామంటే అది మన కరెక్ట్ రిలేషన్షిప్ కాదని అర్థం చేసుకోవాలండి. అది మనకు కర్మ రిలేటెడ్గా మన లైఫ్లోకి వచ్చింది అని అర్థం. ఒకవేళ మీకు వాళ్ళే ఇప్పటి వరకు మీ కర్మ గురించి వాళ్ళు ఒకలాగా ప్రవర్తించినా కూడా ఒకవేళ వాళ్ళే మీ లైఫ్లో ఉండాల్సిన వాళ్ళు అంటే కనుక వాళ్ళు వాళ్ళ స్వభావాన్ని అయితే మార్చుకొని కొత్తగా మారి ఇప్పటి వరకు ఏదైతే గొడవ ఉందో అదంతా ముగిసిపోయి మళ్ళీ కలిసిపోయి హాయిగా ఉండే సూచనలు కూడా చూపిస్తుందండి. సో ఇలాంటిది ఒక గైడెన్స్ ఈరోజు డివైన్ మీకు ఇస్తోందండి. హ్యావ్ ఏ నైస్ డే. ఓం నమః శివాయ.